ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అండి. అలాగే కాకుండా గురువారంతో వస్తుంది పుష్య పౌర్ణమి. గురు పుష్య యోగము చాలా శక్తివంతమైనదని చెప్పవచ్చు. అలానే కాకుండా ఏంటంటే పౌర్ణమి తిథి రోజున మీరు మర్చిపోకుండా సాయంత్రం సమయంలో 6 గంటల నుంచి 7 గంటల 45 నిమిషముల మధ్య ఇది గనక ఈ ఒక్కటి వేసి దీపం గనక పెట్టినట్లయితే జాతకం మారిపోతుంది. ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. జీవితంలో ఉన్న కష్టాల నుంచి సులభంగా బయటపడగలుగుతారని చెప్పి పండితులు చెప్తున్నారండి. కాబట్టి ఈ దీపారాధన ఖచ్చితంగా ఇలా చేసి చూడండి. ఈ విధంగా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలానే కాకుండా సమస్త దేవతానుగ్రహం మనకి కలుగుతుందని చెప్పవచ్చండి. దీపం సకల దేవతలకు సాక్షీభూతం. దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఇంట్లో దీపం పెట్టడం వల్ల అష్టదరిద్రాలు పోతాయని భావిస్తారు. దీపం వెలిగించే కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదల్లో శివుడు, అలాగే ఒత్తి వెలుగులో సరస్వతీదేవి, అలానే వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతండి. అందుకే పూజలో భాగంగా మనం దీపాన్ని పూజిస్తూ ఉంటాం. దీపం లక్ష్మీదేవి రూపం. నిత్యం దీపారాధన చేయడం వల్ల కూడా అదృష్టంగా భావిస్తూ ఉంటారు కాబట్టి పౌర్ణమి తిథి రోజున ఏది వేస్తే దీపం పెట్టాలి, ఏది వేసి దీపం పెడితే మంచి ఫలితం వస్తుంది అనేది మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు గనుక ఈ విధంగా ఖచ్చితంగా చేసి చూడండి. మంచి ఫలితాన్నయితే చూస్తారు. ప్రతిరోజు దీపారాధన మనం ఉదయం చేస్తూ ఉంటాం. అలానే కాకుండా చాలామంది సాయంత్రం పూట్ల దీపం పెడుతూ ఉంటారు. ఈ ఒక్క సమయం అంటే పౌర్ణమి తిథి ఉంది గదా! చాలా శక్తివంతమైంది. ఈ రోజున ఏంటంటే సాయంత్రం కూడా దీపారాధన చేయండి. దీపారాధన చేస్తే చాలా మంచిదండి. సర్వ దరిద్రాలు తొలగిపోయి చక్కని ప్రశాంతత కలుగుతుందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. మీ జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆవు నెయ్యి చాలా పవిత్రమైంది కాబట్టి దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది. దీపారాధనకు నువ్వుల నూనె ఉపయోగించడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. అలానే కాకుండా పౌర్ణమి తిథి కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే దీపం పెట్టేటప్పుడు ఈ ఒక్క వస్తువు పెట్టేటప్పుడు దీపం పెడితే అద్భుత ఫలితం వస్తుంది. అలానే కాకుండా మీరు చూసి ఆశ్చర్యపోతారండి. అలానే ఏంటంటే, ధనం కోసం మనం పరిహారం చేస్తాం. డబ్బు కోసం పరిహారం గనక చేస్తున్నట్లయితే దీపం ఈ విధంగా పెట్టుకోండి. పౌర్ణమి తిథి రోజున ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని శుభ్రం చేసుకొని, లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా చెప్పే విధంగా మన గురుపుష్య యోగం ఉందండి. ఇది చాలా పవిత్రమైంది. శక్తితో వస్తుంది. ఈరోజు మీరు ఏంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పౌర్ణమి తిథి రోజున ఇష్టాన్ని బట్టి వెండి ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ, స్టీల్ ప్రమిదలో కానీ ఏ ప్రమిదలో అయినా పర్వాలేదు. స్ దీపం పెట్టుకోవచ్చు. మీరు ప్రతి నిత్యము ఎలా దీపం పెట్టుకుంటారో అలానే పెట్టండి. మట్టి ప్రమిదల్లో పెట్టుకుంటే పెట్టుకోండి. ఆ! క మీరేం చేయాలి అంటే ఒక తమలపాకును కానీ, ఒక రావి ఆకును కానీ తీసుకోండి. అంటే భూమి అగ్నిని తట్టుకోలేదు కాబట్టి డైరెక్ట్‌గా భూమి మీద దీపం పెట్టకూడదని పండితులు చెప్తారు. కాబట్టి దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా తమలపాకును పెట్టుకోండి. ఈ విధంగా చేయండి. తమలపాకు కొంచెం కుంకుమ బొట్టుతో బొట్లు పెట్టి ప్రమిదను పెట్టి ఆవు నెత్తిన పోయండి. ఈరోజు ఆవు నెయ్యి దీపం చాలా శ్రేయస్కరం. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా పోసుకోవచ్చండి. ఈ విధంగా పోసిన తర్వాత చక్కగా 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసి అందులో యాలకులు వేసుకోండి. యాలక వేయటం వల్ల ధనం అభివృద్ధి చెందుతుంది. ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్య అయినా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. ధనం లేదని మనం బాధపడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటాం కదా! అలాంటి వారికి ఈ దీపం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల మంచి సుఫలితం వస్తుంది. అద్భుతమైన బలంతో పాటు ఐశ్వర్యం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. కాబట్టి యాలకులు వేసి దీపం పెట్టండి. యాలకు వేసి దీపం పెడితే లక్ష్మీదేవి దీపాన్ని స్వీకరిస్తుంది. ఎందుకంటే దీపం లక్ష్మీదేవి రూపంగా భావింపబడుతుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజున పెట్టే దీపం అమ్మవారికి చేరుతుంది అని పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి దీపారాధన చేసి లక్ష్మీదేవికి దీపారాధనలు సమర్పించండి. దీపం లక్ష్మీదేవి స్వీకరించి మనకు మంచి సుఫలితాన్ని ఇస్తుందండి. ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరికను ఖచ్చితంగా తీరుస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. పండితులు కూడా ఏంటంటే పౌర్ణమి రోజు పెట్టే దీపం ఆవునేతితో పెడితే ఖచ్చితంగా అది లక్ష్మీదేవికి తీరుతుందని చెప్పబడిందండి.
కాబట్టి ఈ విధంగా ఆచరించి మంచి ఫలితం పొందండి. జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి. ముఖ్యంగా జనానికి సంబంధించిన సమస్య ఏది ఉన్నా దాని నుంచి బయటపడటానికి, అలానే మీరు ఏదైనా కోరుకున్నట్లయితే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేయండి. దీపం కొండెక్కిన తర్వాత యాలకును చెట్టు మొదట్లో వేయండి. ఇంక తర్వాత ఏంటంటే జాతకం బాలేదు, జాతకంలో ఇబ్బందులున్నాయి అనుకున్నప్పుడు మాకు ఫలితాలేమీ రావు. మాకు చండాలమైన జాతకము అనుకుంటా అసలు మేమేం చేసినా కలిసి రాట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదని, ఎందుకిలా జరుగుతుందని బాధపడుతున్నానండి. ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, బాధపడిపోతూ ఉన్నాం. జాతకాన్ని చూసుకునైతే చాలా వరకు ఇబ్బందులే ఉన్నాయి. కానీ మా జీవితంలో సుఖం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా! ఒకటి గుర్తుపెట్టుకోండి. జాతకం బాగాలేదని మనకెలా తెలుస్తుంది అంటే, జాతకంలో ఇబ్బంది ఉంటే మనం ఏదైనా పని చేస్తే అందులో కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనం చదువుకునున్నాం, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాం. అయినా సరే ఉద్యోగం రాదు. ఎంత తిరిగినా, ఏం చేసినా మనం చదువుకున్న దానికి మనం ఎంత చదువుకున్నామో, ఎంత అర్హత మనకు ఉద్యోగం రాదు. రాక ఇబ్బంది పడాలి. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి జరగదు. మన ఏజ్ అయిపోతూ ఉంది. వివాహం జరగదు. ఏం చేయాలో అర్థం కాదు. అలా కాకుండా ఇలా ఇబ్బందులు పడుతుంటాం కదా! అలాంటప్పుడు ఈ పౌర్ణమనే కాదండి. ఏ పౌర్ణమైనా సరే ఈ పూజ చేయొచ్చు. మీ ఇష్టాన్ని బట్టి పౌర్ణమి తిథిని కానీ, ఇబ్బంది ఏదైతే ఉంటుందో మీ జాతకాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారో, అలాంటి ఒక మీకు ఇబ్బంది ఉంటే జాతకంలో ఇలాంటి పౌర్ణమి తిథులు కలిసొచ్చినప్పుడు సోమవారం, శనివారం, మంగళవారం ఇలా కలిసొచ్చినప్పుడు దీపం పెడతారు కదా! ఖచ్చితంగా అందులో లవంగం ఉంటుంది కదా! లవంగాన్ని తీసుకొని గనక దీపం పెడితే చాలా మంచిది. చాలా మంచి ఫలితం వస్తుందని చెప్పవచ్చు. కాబట్టి ఏంటంటే, దీపం ఈ విధంగా ఎలిగించుకోండి. చాలా వరకు మంచి జరుగుతుంది. ఇంకా అలానే కాకుండా ఏంటంటే, దీపంలో లవంగం వేసి దీపం పెట్టడం వల్ల మంచిగా మన జాతకం మారడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఏంటంటే, ఇలా పౌర్ణమి తిథి రోజున ఇలా దీపారాధన చేయండి. దీపం చాలా శక్తివంతమైంది కాబట్టి దీపం పెట్టుకోవడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది. రేపు వచ్చే పౌర్ణమి చాలా ఈరోజు పౌర్ణమి చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే మనం ఏ పని చేసినా మనకి బాగా కలిసొస్తుంది. అలానే కాకుండా చాలామంది ఈరోజే ఎదురు చూస్తుంటారు. పౌర్ణమి రావడం, పుష్యయోగం కలిసి రావడం ఇది చాలా బ్రహ్మాండమైన రోజు. ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే జాతకం నుంచి ఇబ్బంది పడతారు. తరతరాల నుంచి చూసుకుంటూ కూడా చాలా బాధపడిపోతారు. అలాంటి వాళ్ళ జాతక సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది. లవంగం లక్ష్మీదేవికి ఇష్టమైంది కాబట్టి దీపం కూడా అమ్మవారికి లక్ష్మీ రూపంగా ఉంటుంది కాబట్టి లవంగం వేసి చూడండి. దీపంలో మనం 2 ఒత్తులు వేసిన తర్వాత లేదా ఒక్క ఒత్తిని వేసిన తర్వాత అందులో మనం ఏ వస్తువు వేయాలనుకుంటున్నామో ఆ వస్తువుని ఏసుకోవాలండి. మన అవసరాన్ని బట్టి మనకి ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని పరిగణలోనికి తీసుకొని అందులో మనకు ధనానికి సంబంధించిన సమస్య ఉంటే యాలుక, లేదంటే లవంగం జాతకానికి సంబంధించి ఉంటే ఇలా దీపాన్ని పెట్టుకోండి. అంతేకాని ఇబ్బంది లేకపోయినా దీపం పెడితే ఫలితం అనేది రాదండి. దీపారాధన చేయడం వల్ల గణపతి అనుగ్రహంతో అధిక సంపాదన కలుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌభాగ్యం కలుగుతుంది. 3 ఒత్తులతో దీపారాధన చేస్తే పుత్ర సుఖం కలుగుతుంది. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం కలుగుతాయి. విద్యా ఒత్తులతో కోసం చేస్తే 6 ఒత్తుల దీపం శ్రేయస్కరం. ఏదైనా సరే మన కోరిక వెంటనే నెరవేరాలంటే ముందుగా దీపాన్ని వెలిగించాలి. అలానే కాకుండా ఈ విధంగా వెలిగించిన తర్వాత ఏంటంటే, మనకి రేపు పౌర్ణమి కదా! అదే ఈరోజు పౌర్ణమి కదా! లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని పెట్టుకొని ఒక ఖర్జూర పండును గనుక సమర్పించినట్లయితే నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేస్తే కోరిన కోరిక ఏంటైనా సరే 24 గంటల్లో తీరిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలానే కాకుండా దీపం వెలిగిస్తే ఏంటంటే, దేవాలయంలో కానీ, ఇంట్లో కానీ దీపం వెలిగిస్తే పౌర్ణమి తిథి రోజు ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. సాయంత్రం పూట్ల పూజ చేయడం వల్ల మంచి సుఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అందులో ఏంటంటే లక్ష్మీదేవికి చేసే పూలు కానీ, పరిహారాలు కానీ అలానే అనంత కోటి పుణ్య ఫలాలను ఇస్తాయండి. అలానే
ఏంటంటే చక్కని యోగం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. 1000 రెట్ల పుణ్యం కలిగించుకున్న వారమవుతుందన. ప్రాప్తితో పాటు రుణ ప్రాప్తి కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందని, ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. పౌర్ణమి తిథి రోజున దీపం పెడితే 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా మనకి చక్కని యోగం కలుగుతుందని పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించి ఫలితం పొందండి. దీపం అనేది ఎలా వెలుగుతుందో, ఆ వెలుగు నీడలో మనం ఒక దారిని వెతుకుతూ ఉంటాం. ఆ దీపం మనకు దారిని చూపించి చక్కగా ప్రయాణాన్ని, గమ్యాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది. దీపం అనేది చాలా దైవానికి సంబంధించింది కాబట్టి దీపం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందండి. అలానే కాకుండా లక్ష్మీదేవికి చాలా వరకు కూడా మనం పెట్టే దీపం చేరుతుంది. మనం నమ్మకంతో పెట్టాలే కానీ ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపం తీసుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఇక అలానే కాకుండా ఏంటంటే సంతానం లేదు. సంతానం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు దోషాలు ఉండడం వల్ల సంతానం లేదు. శాపాల వల్ల సంతానం లేదు. రుణబాధలు, శనిగ్రహ దోషాలు అలానే కాకుండా కొన్ని ఇబ్బందులున్నాయి. కొన్ని శాపాలున్నాయి. వాటి ద్వారా మాకు వివాహం జరిగినప్పటికీ, ఇప్పటికీ మాకు సంతానం లేదని బాధపడుతూ ఉంటారు గదా! అలాంటి వారు ఏం చేయాలంటే ఇబ్బందులు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకుని పురాణ గ్రంథం ఏం చెప్తుంది అంటే గురుపుష్య యోగము పౌర్ణమి తిథి కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ రోజున మీరు దీపం పెట్టుకుంటాం కాబట్టి సంతాన ప్రాప్తి కోసము, ఉద్యోగ ప్రాప్తి కోసము, దానితో పాటు మనకి ఏదైనా గ్రహదోషాలు, ఇబ్బందులు ఏవైనా సరే పూర్వకర్మ పాపాలు, శాపాలు, శాపనార్థాలు ఉంటూ ఉంటాయి. మానవ జీవితంలో ఇవి తొందరగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళేంటంటే గవ్వలు మనకు దొరుకుతూ ఉంటాయి పూజ స్టోర్స్‌లో. చిన్న నల్ల గవ్వని తీసుకొని మనం చెప్పుకున్న సమయం ఉంది గదా! ఈ సమయం సంధ్యా సమయంలో 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల 45 నిమిషాల లోపు దీపం పెడితే నల్ల గవ్వను వేసుకొని సంకల్పం చెప్పుకోండి. దేనికోసమైతే మీరు దీపం పెట్టారో, ఏది కావాలని దీపారాధన చేశారో అది ఖచ్చితంగా దక్కడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. కాబట్టి పౌర్ణమి తిథిని వదులుకోకుండా చక్కగా ఆచరించి మంచి సుఫలితం పొందండి. పౌర్ణమి రోజున దీపం పెట్టుకుంటే మనకి చక్కని ఫలితం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా గురువారం దీపం పెడితే మనకి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. అలానే కాకుండా గురువారం తిథి రోజున లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసి ఖర్జూరం పళ్ళను పచ్చి ఖర్జూరం, ఎండు ఖర్జూరం ఉంటుంది కదా! ఆ ఎండు ఖర్జూరం లక్ష్మీదేవికి సమర్పించండి. అలా సమర్పిస్తే పూజా పుణ్య ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవి సంతోషించి కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మంచి రిజల్ట్ ఇవ్వడానికై చూస్తారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా లక్ష్మీదేవికి ఎర్రని పూలను సమర్పించండి. తర్వాత ఏంటంటే దీపం పెట్టుకోండి. ఒకవేళ ఇంకొక విషయం గుర్తుపెట్టుకున్న మా దగ్గర ఆవు నెయ్యి లేదు, లేకపోతే నువ్వుల నూనె పనికిరాదా అండి? దీపం మనం భక్తితో పెట్టాలి. అలానే అలా చేయాలి. ఎవరో ఆవు నెయ్యితో పెట్టారు, మనము ఆవు నెయ్యితోనే చేయాలి అలా కాదు. మన స్తోమతకు తగ్గట్టుగా మన నువ్వుల ధూపంతోనే దీపం పెట్టుకుంటాము. మనం ఆవు నెయ్యితో పెట్టుకోగలము అనుకుంటే వారి యొక్క స్థాయికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చండి. మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైతే ప్రతినిత్యం చేస్తామో అలానే చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే భూమి మీద దీపం పెట్టకండి. భూమి శపిస్తుంది. భూమి ఏంటంటే భరించలేదు కాబట్టి అది తిరిగి ఆ బాధను మనకే పంచుతుంది. కాబట్టి మనం ఏంటంటే డైరెక్ట్‌గా భూమి మీదే దీపం పెట్టకూడదు. ఎప్పుడూ కూడా తమలపాకు మీద గానీ, రావి ఆకు మీద కానీ దీపం పెట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి దీపం పెట్టిన తర్వాత తమలపాకును తీసి పడేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం కూడా తమలపాకుని యూజ్ చేసుకోవచ్చండి. అలా పెట్టుకోవటం వల్ల ఫలితం రాదా అంటే వస్తుందండి. అలానే తమలపాకు పైన దీపం పెడతాం కదా! అందులో కుంకుమ, పసుపుతో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. అద్భుత ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావింపబడుతుంది కాబట్టి ఈ విధంగా పౌర్ణమి తిథి రోజున దీపం పెట్టుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారండి. కాబట్టి రేపు వచ్చే పౌర్ణమి శక్తివంతమైంది. బంగారం కొనాలి అనుకున్నా సరే 3 ఒత్తులతో దీపారాధన చేయండి. 3 ఒత్తులతో విడివిడిగా దీపం పెట్టుకోవచ్చు. 4 ఒత్తులతో అయినా దీపారాధన పెట్టొచ్చు. 5 ఒత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు. కానీ ఏక ఒత్తితో మాత్రం దీపం పెట్టకూడదు. ఏక ఒత్తి దీపం అనేది శవం దగ్గర మాత్రమే పెడతారని పురాణాలు చెప్తున్నాయండి. 2 ఒత్తులు ఒకటిగా కలిపి పెట్టడం వల్ల 2 ఒత్తులు ఒకటిగా పరిగణింపబడుతుంది. ఈ విధంగా ఆచరించి మంచి ఫలితం పొందండి. మీరు కోటీశ్వరులా మారాలి. ధనం
ఉండే వల్ల మారాలి అనుకునే వాళ్ళేంటంటే, ఈరోజు రండి లక్ష్మీదేవికి చక్కగా యాలకుల దీపం పెట్టి చూడండి. పెట్టి చూడటం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఇంకా ఈరోజు పౌర్ణమి కదా! లక్ష్మీదేవికి ఇష్టమైంది. సమస్త దేవతలు భూలోకానికి వచ్చే రోజని పండితులు చెప్తున్నారు కాబట్టి, మరి ఏం చేయాలంటే దగ్గరలో ఉండే గోశాల గోమాతలు మన ఇంటికొస్తూ ఉంటాయి గదా! ఆ గోమాతలకి ఏంటంటే బెల్లంతో కూడిన ఆహారం పెట్టుకోవాలి. అలా పెట్టుకోవటం వల్ల కూడా ఏదైనా జాతక సమస్యలు, ఇబ్బందులు ఉన్నట్లయితే కూడా దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆవుకు ఆహారం పెడితే మంచిది. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. సకల దేవతా స్వరూపంగా భావింపబడుతుంది కాబట్టి, ఆవు ప్రతి శరీర భాగము తల నుంచి, కాళ్ళ నుంచి, బొటనవేలు నుంచి అన్ని భాగాల్లో అంటే ఏంటంటే దేవతల రూపాన్ని కలిగి ఉంటుందండి ఆవు. కాబట్టి ఆవుని పూజించిన, ఆరాధించిన మంచి సుఫలితం కలుగుతుంది. ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసిన, ఆవును తాకిన, ఆవుకు నమస్కారం చేసి కాళ్ళకు పసుపు రాసిన చక్కని యోగం కలుగుతుందండి. ఈ పౌర్ణమి తిథి రోజున గోశాలకు వెళ్ళే వీలుంటే ఖచ్చితంగా గోశాలకు వెళ్ళి మీకు ఆహ్, ఆహారం పెట్టండి. అలా పెట్టడం వల్ల మంచి సుఫలితం వస్తుంది. అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, గోశాలకు వెళ్ళి గోమాత చుట్టూ ప్రదక్షిణలు 3 లేదా 9 లేదా 5 ఇష్టాన్ని బట్టి చేయండి. ఏదైనా ఇబ్బంది ఎక్కువగా ఉంటే ఎక్కువ ప్రదక్షిణలు చేయండి. అలా చేయడం వల్ల మన జీవితంలో ఏ ఇబ్బంది ఉన్నా సరే మనం దాని నుంచి బయటపడగలుగుతామండి. ఇంకా అలాగే ఏంటంటే మన పిల్లలకు మంచి విద్యా బుద్ధులు కలగాలన్నా సరే గోవు చుట్టూ ప్రదక్షిణ చేయండి. అలానే జీవితంలో చాలా వరకు కూడా లాస్‌లో ఉన్నాం, నష్టంలోనే ఉన్నాం, లాభాలు రావట్లేదు, ఎప్పుడు లాభాలు చూడగలుగుతాము అని బాధపడుతూ ఉంటారు కదా! అలాంటి వారు గురు పుష్య పౌర్ణమి కదా! చాలా శక్తివంతమైంది కదా! పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా దగ్గరలో ఉండే ఆవు దగ్గరికైనా సరే వెళ్ళండి. గోశాల దగ్గరికైనా వెళ్ళండి. వెళ్ళి అక్కడ గోవు వెనక భాగం ఉంటుంది కదా! వెనక తోక భాగం, ఆ తోక భాగాన్ని తాకండి. 2 చేతులతో తోక భాగాన్ని తాకడం వల్ల మీ ఎదుగుదల అనేది బావుంటుంది. సక్సెస్‌ని చూడగలుగుతారు. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. అద్భుత ఫలితం అనేది వస్తుంది. ఈరోజు మీ యొక్క స్థితిగతిని బట్టి ఆవుకు ఏ ఆహారమైనా సరే పెట్టండి. మంచి జరుగుతుందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.